ప్రస్తుతం టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద భైరవం, షష్ఠపూర్తి లాంటి కొత్త సినిమాలున్నప్పటికీ డామినేషన్ మొత్తం కలేజా రీ-రిలీజ్దే అయ్యింది. మెయిన్ సెంటర్స్ లో షోలు అభిమానులతో కిక్కిరిసిపోయాయి. ముఖ్యంగా స్పెషల్ ప్రీమియర్లు ఏదో మహేష్ బాబు కొత్త మూవీ రిలీజ్ అయిందనే రేంజ్ లో సందడి చేశాయి. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఈ సెలబ్రేషన్స్ తాలూకు వీడియోలు హల్చల్ చేశాయి. అక్కడక్కడ ఫ్యాన్స్ కొందరు శృతి మించినప్పటికీ ఓవరాల్ గా కలేజాకు దక్కిన స్పందన పెద్దదే అని చెప్పాలి. కానీ ఓపెనింగ్ డే రికార్డు పరంగా పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ ను దాటలేదని ట్రేడ్ వర్గాల సమాచారం. ఖచ్చితమైన నెంబర్లు వెలువడకపోయినా రెండింటి మధ్య మొదటి రోజు వసూళ్లకు సంబంధించి 2 కోట్ల రూపాయల దాకా వ్యత్యాసం ఉండవచ్చని అంటున్నారు. కలేజాకు ఎంత కల్ట్ ఫాలోయింగ్ ఉన్నప్పటికీ అది మాస్ సినిమా కాదు. సదాశివ సన్యాసి, పిలిచే పెదవులపైన పాటలు మినహాయించి మిగిలిన సాంగ్స్ మణిశర్మ బెస్ట్ అనిపించుకునే రేంజ్ లో ఉండవు. పైగా ఒక్కడు పోకిరి తరహాలో మాస్ ఎలివేషన్లు తక్కువ. దీనివల్ల సహజంగా ఒక మాస్ వర్గం కలేజాను మళ్లీ తెర మీద చూసేందుకు ఆసక్తి చూపించలేదు. ఇది బీసీ సెంటర్ల కలెక్షన్లు అంకెల్లో కనిపించింది. గబ్బర్ సింగ్ కు ఆ సమస్య రాలేదు. సో ఎంత గ్రాండ్ సెలబ్రేషన్స్ ఉన్నా కలేజా మొదటి రోజు మైలురాయిని మిస్ అయింది.